ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రాన్స్ పకోడీ. ఫస్ట్ అయితే మనం ప్రాన్స్ క్లీన్ చేసేసుకొని అది బాయిల్ చేసేసుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను, తగినంత కారం, అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏంటి అని అంటే మనకి ప్రాన్స్ టేస్ట్ అనేది తెలియదు, అల్లం వెల్లుల్లి పేస్టే తగులుతూ ఉంటుంది. సో హాఫ్ స్పూన్ సరిపోతుంది. సో అలాగే ఇప్పుడు కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మొక్కజొన్న పిండి అంటారు కదా, సో అది యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకు యాడ్ చేస్తాము అంటే మనకి క్రిస్పీగా రావాలి పకోడీ అనుకుంటే మొక్కజొన్న పిండి యాడ్ చేస్తేనే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మనకు కావాల్సిన మోతాదులో మొత్తం చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం ప్రతి పీస్కి పట్టేలా మనం మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ 4కి స్నాక్స్ కింద అయితే సూపర్ రెసిపీ అనమాట. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఫుల్ వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇది చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఇప్పుడు అయితే నేను మొత్తం అంటే కార్న్ కొంచెం ఎక్కువే పడుతుంది, సో చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. సో మొత్తం ఇప్పుడు ఫస్ట్ అయితే మిక్స్ చేసేసుకోవాలి. ప్రతి పీస్కి పట్టేలా మనం మిక్స్ చేసేసుకుంటున్నాం. సో ఇది పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. పకోడీ అంటే ఎవరైనా తింటారు కదా, దట్టు ఇది ప్రాన్స్ పకోడీ కొత్తగా ఉంటుంది. ఎప్పుడు కర్రీయే చేసుకుంటూ ఉంటాం కదా. సో చూసారా, అలా ప్రతి పీస్కి పట్టాలి అనమాట. మనం ఉప్పు కారం కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఉడకబెట్టుకుంటే ఏంటి అంటే ప్రాన్స్ ఇప్పుడు లెమన్ యాడ్ చేస్తున్నాను. 1 లెమన్ మొత్తం యాడ్ చేసుకోండి. లెమన్ ఎందుకంటే మనకి కొంచెం పుల్లగా తగులుతూ ఉంటే ఏ పకోడీకైనా కొంచెం పుల్లగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది కదా. సో అలాగే దీంట్లో కూడా మనం 1 ఫుల్ లెమన్ యాడ్ చేసేస్తున్నాం. సో తప్పకుండా మనం ప్రాన్స్ అనేది బాయిల్ చేసుకున్న తరువాతే ఇవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అవి రాగా ఉన్నప్పుడే మనం యాడ్ చేస్తే ఏంటి అని అంటే సో మనకి ముక్క అనేది ముక్కలైపోతూ ఉంటుంది అనమాట. మనం పకోడీ చేసినా అంత బాగుండదు. అదే ఇలా అయితే మనకి చాలా మనకి ప్రాన్ లాగే ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు కారం అవన్నీ చూసుకున్నాను. ఉప్పు కారం చూసుకొని అవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. పసుపు కేవలం కలర్ కోసమే, అది ఆప్షనల్. మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. సో నేను కలర్ కోసమే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఉప్పు కారం చూసుకోండి. కొంచెం ప్రాన్ పకోడీ కొంచెం క్రిస్పీగా, కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువైనా పర్లేదు. ఒకవేళ పిల్లలకి తినలేరు అనుకుంటే చూసుకొని వేసుకోవాలన్నమాట. సో మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకొని ఈలోపు ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని మనం అవన్నీ దీంట్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీ. మనం పెద్ద మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఉప్పు కారం పసుపు లెమన్ అండ్ అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతే. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సో చాలా బాగున్నాయి అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే క్రిస్పీ ప్రాన్ పకోడీ. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదే నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎవరైతే కొత్తగా వ్యూ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.